నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజాని అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చలించినట్టుంది, ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడి చేత చెప్పింది సార్. నా బాటు మీద సార్, అబ్బాయి నా అల్లార కొలకి ఎలా వచ్చారో నాకు తెలియదు సార్. రై, ఎలా వచ్చారో తెలియదు కానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా? తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడి చెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా, ఆడికి నేనేమన్నా జోడు వాయిద్యానా? వాడు దారి తప్పి చూపిస్తా, చూపించాల్సి నువ్వే కదా. పదా నాయన ఇట్లా నాయన. పుల్రాజా గారు, ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒకటేరా. ఎక్కడండి? ఇక్కడరా. ఎక్కడెక్కడండి? లేదేరా, నేను వచ్చిన తర్వాత 10 పుళ్ళు పారిపోయినరా. కబుర్లో పెట్టి అటు వెళ్తున్నావు, ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చింది తిట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నెల్లి గుడిసె. నువ్వు ఉండరా, అటు వెళ్తే ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోతి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి? చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు కూడా దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్. కోతి కరిచేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా, నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు చూసారు, కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టదా? ఏంట్రా, నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అంత కోతిలాగా అయిపోయాడండి. నాకేంటి గంటాలనిపిస్తుంది? ఏంటా పోయాడా? సుహృద పడిపోయాడు. లేచిన తర్వాత చూడండి. సార్ 500 రూపీస్ నోట్. సార్ని తర్వాత కలవచ్చు, ముందు నొక్కేస్తా. ఏ పప్పు, బాబాయ్ ఇలా చిరిగిపోయిందంటే ఎవరు చూడలేదు కదా. ₹500 నోట్. వావ్, ఈ నోట్ నాదే బాబు, థ్యాంక్స్. నోటు పోయింది, బురద అంటూ పోయింది. హలో అమ్మా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నానుగా, తప్పకుండా తీసుకు. 500 కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, పద్దిపోషమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాదు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాదు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ర కుమారం లేనిదానివి.
అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టినా ఎస్తని చెప్పి పులిబిట్టను కన్నావు సింగిలు. ఆ పులిబిట్ట కాస్త గుడ్డ లెక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదట స్టప్ మాంత. ఎరా కోడిగలాడా, ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు రోయ్, నీ చర్మం నేను కప్పుకుంటా. బేలతోరా కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీ చెబుతున్నావురా, నువ్వేనా లారీ పంపించావుటి? నోరు మీరే దొంగ సచ్చినాడా. ఆడి మాటలకేం గాని కొండ దేవత కోపం ఎందుకు వచ్చింది దొర? దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండాది తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచాదెంప తింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద ప్రాణానికి గండం ఉండాది. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొర? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గండం కొండెక్కత్తెల్లే. మరెలా? భయపడకు తెల్లే. పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేస్తాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండ దేవతే చెప్పిందా? కుర్రో గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటి పోతే? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. ఓ ముద్రాజు గుర్తుపట్టేశాం కదా. ఓరి నాటకాలు సచ్చినాడా? నాటకరా నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కలుసు బామ్మ, నీ కలుసు బామ్మ, సిల్కు బాబు, ఆ దొంగల బ్యాచ్ అందరూ కలిసి నన్ను బయట చేపందో ఇలాంటితో. అబ్బా అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తారు. అబ్బరే, నన్ను బయట చేపందో ఇలాంటి తవ్వుతుంటే మీరిద్దరు బొమ్మిడాల పులుసు తింటాలి. ఈడన్నా పక్కన ఉంటారని చెప్పాడమ్మా. ఈ స్వామి వెరికే ఉంటారని చెప్పాడమ్మా. ఏంటి సారి సారి ఎల్లుకుంటారు అని చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోండమ్మా. మిమ్మల్ని కూడా బాగా మీకు దండం పెడతాదమ్మా. మండుతుందిరా, కడుక్కుంటాను. సూసైడ్ కదా. మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. ఇంకో గెట్ ట్రై చేద్దాం మనం. నువ్వు క్విజ్లో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించితిరి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కచ్చాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయక. థ్యాంక్స్. రే జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుకో.